Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 20, Text 10 and 11. Swadharmastha yajan yajnair anasi kama uddhava nayati swarga narako yadanyanya samacharet asmin loke vartamana swadharmasto nagasuchi జ్ఞానం విశుద్ధం ఆప్నోతి మద్భక్తిం వా యదృశ్యయ. అనువాదం తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణ భక్తి వేద శ్రీల ప్రభుపాదికి. తెలుగు వచ్చా మీకు? ఎక్కడండి మీరు వస్తూ ఉంటారా? ఏం పేరు? గూడూరు నుంచి. ఇప్పుడు ఉండేది గూడూరు. మీరు కూర్చోండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏం చేస్తారు? బిజినెస్. ఏం బిజినెస్? కన్స్ట్రక్షన్. బిల్డర్, కాంట్రాక్టర్, బిల్డర్, ఆర్కిటెక్ట్, all things. Apartments, a government work. Where is your work going on now? Vemiredi Prabhakar Reddy. మీ జాబ్ ఏంది? సచివాలయం. అదే. సో అనువాదం తాత్పర్యం. ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడితో ఏ విధంగా భక్తి యోగం జ్ఞాన వైరాగ్యాలకి అతీతం. జీవితంలో కొంతమంది జ్ఞాన అన్వేషణ చేస్తూ ఉంటారు, కొంతమంది ఈ సంసారం యొక్క పండుగను దండం పెట్టుకోండి మొదటిసారి దర్శనం అవుతున్నప్పుడు. కృష్ణుడు ఉద్ధవుడితో కొంతమంది సంసారంలో ఎలా బతికితే బాగుంటుంది, పేర్లన్నీ తెలుసా? యు నో ఆల్ ఆఫ్ దెమ్. పెద్ద విగ్రహాల పేర్లేని ఇంకా 3 ఉన్నాయి అక్కడ. దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి స్టాండ్ ఏ మినిట్, అక్కడ అన్ని పేర్లను రాస్తున్నాయి. ఇంకా 4 ఉన్నాయి, చిన్న చిన్నవి 2, ఇటొక 2 అటొక 2. రాధాకృష్ణ గౌర్నితాయ్. People should read books. The bhakti is also a science. You can understand it. It is not for Indians or it is not for Hindus. Bhakti is for every human being. No religion, no nation, everybody. ఎవరైతే
ఆనందంగా ఉండాలని చూస్తారో అటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక జీవితాన్ని అభ్యసించాలి. మీకు ఆనందంతో సంబంధం లేదు, మనం ఏదో కలలు గంటో కష్టపడుతూ ఉండాలి. మీరు చేసేది అది అంటే ఏదో కలలు గంటో కష్టపడుతూ ఉండాలి. ఆనందం మాత్రం దొరికే అవకాశం లేదు. దీంట్లో ఆత్మకి వస్తువులు కానీ ఇక్కడ ఉండేటువంటి నాశనమైన సంబంధాలు. మీరు పెళ్ళైందా? మీకు ఇద్దరికైనా? సో మీరు వెతికి మొత్తానికి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఇంకా అర్థమవుతుంది, ఆ పని నాది, ఆ బతికి అది, నా పని నాది, నా బతికి నాది. మధ్య పిల్లల్ని పుట్టిస్తారు. వాడి బతుకు వాడి తంటాలు పడి 5వ క్లాసు 6వ క్లాసు వాడిని మళ్ళీ సంసారంలో వదిలిపెట్టడు. మీకేం దొరికింది? ఏం దొరకదు. ఇది ఎవరు బతకాలి కాదు. మీరు ఆనందంగా బతకాలంటే ఏం చేయాలా? అది మళ్ళీ ఆ ప్రశ్న అలాగే ఉండిపోయింది. మనం యాంత్రికంగా అందరూ పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకోవాలా? మనం ఆలోచించలేదు. మనకు కావాల్సిన ఆనందం, కానీ ఏదో అంత ఆలోచించటం లేదు. జీవితంలో ఇట్లాంటి వాళ్ళు కలుసుకుంటే వాళ్ళు మనల్ని ఆలోచించేది చేస్తారు. వాళ్ళు కొత్త టాపిక్ మనకి పరిచయం చేస్తారు. ఆధ్యాత్మిక జీవితం, ఆత్మ, పరమాత్ముడు, 24 గంటల ఆనందం, సంసార సమస్యలు పోగొట్టుకోవడం కాదు, సంసార సమస్యల్ని భరించడం. వాళ్ళు అందరూ కూడా అనుకుంటున్నారు సంసార సమస్యలు మనం పోగొడతామని. ఆ రోజు ఎప్పుడు రాదు. దట్ డే విల్ నెవర్ కమ్ వెన్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ ఇన్ ది వరల్డ్. వస్తుందా? ఎప్పుడైనా ఏదో ఒక రోజు సంసారంలో సమస్యలు ఉన్నా మీరు ఎన్ని ప్రయత్నం చేసినా అన్ని సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు కేవలం ముసలితనం, రోగం, చావు ఇది మాత్రమే ఉండేది సమస్య. ముసలితనం, రోగం, చావు సమస్య కదా. మీరు వయసులో ఉండాలనుకుంటారు కానీ బలవంతంగా ముసలాళ్ళు అవుతారు. మీరు రోగాలు కోరుకోరెవరు, కానీ వచ్చి పడుతూ ఉంటాయి. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, కానీ వస్తూ ఉంటాయి. నువ్వేనా సురేష్ ఒక ఆయన సురేష్ అని వచ్చి కలుసుకోవాలని అన్నాడు. అదే కానీ మామూలుగా తప్పించుకోలేనటువంటి తప్పకుండా ఉండేటువంటి సమస్యలు ముసలితనం, రోగం, చావు ఇది తప్పించుకోలేరు. కానీ మనం ఇంకా ఏవో సమస్యలు వాటి కోసం ఇంకేవో తయారు చేస్తూ ఉంటాం. అది దానివల్ల మనకి ఈ మూడింటితో పాటు ఇంకా తలనొప్పులు కూడా తయారవుతాయి. ఈ రకంగా మనిషి జ్ఞానం లేకపోతే అతను వెతుకులాటలో జీవితాన్ని మరింతగా సమస్యలు పాలు చేసుకుంటాడు. ఎవ్రీబడి సీయింగ్. కాబట్టి మానవ జీవితం అంటే జ్ఞానము. ఐఎమ్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్. నేను నాకు అనుకూలం కానటువంటి పరిస్థితిలోకి వచ్చాను. మనం ఇక్కడ సుఖంగా ఉండాలనుకుంటాం, కానీ ఇక్కడ అటువంటి అవకాశాలు లేవు. కాబట్టి జవాబు ఏంటి? వైండప్. ఇక్కడ మనం ఏదైతే ఇక్కడి నుంచి మన ఎలా మనస్సుని సంసారం నుంచి బయటికి లాగి దేవుడి మీద పెట్టుకోవాలి. అది ఇక్కడ చేయాల్సిన పని. మీరు ఎంత సుఖాన్ని ఎదుగుతుంటే అంత దుఃఖాలు పాలవుతారు. మీరు బయట సుఖాలు ఎతకకుండా ఉంటే ఆ కష్టపడడం ఆగిపోయింది. ఆ అడిషనల్ సమస్యలు తగ్గిపోయినాయి. ఎందుకంటే మీరు ఆ రకంగా పోవటం లేదు ఇప్పుడు మాలాగా.
ఏం ఎతకటంలా ఇక్కడ. నేను బాగుపడాలా, నా ఆలోచనలు సరి చేసుకోవాలా, నా అలవాట్లను సరి చేసుకోవాలా, నన్ను నేను తెలుసుకోవాలా. మామూలుగా అందరూ నేను శరీరం అనుకుంటాను, అంటే ఇది శరీరం అనుకుంటారా, ఆత్మ అనుకుంటున్నారా? వాట్ డూ యూ థింక్ యు ఆర్? మీరు మిమ్మల్ని ఆత్మగా భావిస్తున్నారా, శరీరంగా భావిస్తున్నారా? కన్ఫ్యూజ్డ్. అప్పుడప్పుడు ఆత్మ అనిపిస్తూ ఉంటుంది సార్, కానీ ఎక్కువ సమయం శరీరం అనుకునే బతుకుతూ ఉంటాం అనే కదా. నేను అలవాటైపోయింది, అలవాటు కొద్ది పొరపాటు, మనకి తప్పుగా ఆలోచన అలవాటైపోయి అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర ఆత్మ గురించి వింటారు, కరెక్ట్గానే ఉన్నట్టు. కానీ మళ్ళీ బయట ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టగానే అంత ఇది ఇక్కడికే పరిమితం. మళ్ళీ మన అహంకారం, మన శరీర కోరికలు, మన శరీర అంత శరీరమే. మళ్ళీ శరీర కోరికలు, శరీర సంబంధాలు, శరీర సుఖాలు. ఇంకా మీరు మీకోసం ఏం చేసుకుంటున్నారు? మీ శరీరం కోసం చేసుకుంటున్నారు, కానీ మీకోసం ఏం చేసుకుంటున్నారు? అంటే భగవద్గీత అది మనకి నేర్పించేటువంటిది. ఈ జ్ఞానాన్ని తెలుసుకో. ఈ జ్ఞానం తెలుసుకుంటే, నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఆకలి ఉంది, నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు దాహం వేస్తుంది ఈ శరీరంలో ఉండడం వల్ల, నీళ్ళు ఆత్మకు అవసరం లేదు, నేను శరీరానికి, ఈ సిస్టమ్కి తప్పనిసరి ప్రకృతి నియమాలు. ఈ శరీరానికి తిండి కావాలా, నీళ్ళు కావాలా, గాలి కావాలా, నిద్ర కావాలా. తర్వాత మనం ట్రైనింగ్ తీసుకోకపోతే ఈ శరీరానికి సెక్స్ కూడా కావాలి. అంటే శరీరంలో హార్మోన్లు తయారవుతున్నాయి, మరి దాని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. వాటుడు ట్రైనింగ్ లేదు. ట్రైనింగ్ ఉంటే మనం దట్ ఈజ్ భగవద్గీత. భగవద్గీతలో భగవంతుడు, నువ్వు ఈ శరీరం ద్వారా సతాయింపబడుతున్నావు, నువ్వు ఈ శరీరం ద్వారా నువ్వు సమస్యలు పాలవుతున్నావు. కాబట్టి మీకు శరీరానికి లింక్ ఏందో తెలుసా? మీకు శరీరానికి, మీకు ఈ శరీరంతో సంబంధం లేదు. చనిపోయేప్పుడు టక్కని పోతారు, ఏం ఆలోచించరు, చనిపోయేప్పుడు టక్. కానీ బతుకున్నప్పుడు ఎన్నో బంధాలు, ఎన్నో కోరికలు, చనిపోయేప్పుడు టక్ ఒక దెబ్బకి కట్ చేసినట్టుగా వెళ్ళిపోతారు ఇక్కడికి. అంటే మీకు అది సంబంధమే లేదు. కానీ మీ మనస్సు, మనం ఆత్మకి సంసారం సంబంధమే లేదు, కానీ మనస్సు ఉంది మధ్యలో, అజ్ఞానంలో ఉన్న మనస్సు. దాన్ని మనం జ్ఞానవంతం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ భక్తి యోగం జ్ఞాన వైరాగ్యాలకి అతీతం. వెరీ హెవీ స్టేట్మెంట్, చిన్న లైన్. భక్తి యోగం జ్ఞాన వైరాగ్యాలకి అతీతం అంటే మీరు ఎంతైనా జ్ఞానం పొందండి, ఈ సంసారం నుంచి మీరు బయటపడలేరు. మీకు తెలిసి ఉండొచ్చు, నేను ఆత్మని, కృష్ణుడి దేవుడు జ్ఞానం. కానీ మనసు సంసారంలోనే పరిగెడుతుంది, మనసు దేవుడి మీద పోవటం లేదు. తెలుస్తుంది అంటే మనకి భగవంతుడి మీద ప్రేమ కలగటం లేదు. దాని భక్తి యోగం అంటే ఎలా రోజు సాధన చేయడం వల్ల. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి కొత్తగా మీ ఇంటికి వస్తుంది, ఆ అలవాట్లు ఏంది, ఆ ఇష్టాలు ఏంది, ఆ ఆలోచనలు ఏంది, మీకేం తెలియదు. మీరు క్యాలిక్యులేటివ్గా పోతూ ఉంటారు. మెల్లమెల్లగా ఉంటూ ఉంటే ఇట్లా ఒకరికొకరి గురించి తెలుస్తుంది. ఈయన ఇట్లాంటి ఆయన, ఈయనకి ఇట్లాంటి ఇష్టం,
ఇటు చేయాలి అటు చేయాలి అర్థం చేసి చూస్తున్నాడు. అదేవిధంగా రోజు భక్తి చేస్తూ ఉంటే మనకి భగవంతుడిని సంబంధం ఎలా పెట్టుకోవాలా, భగవంతుని ఎలా సంతోషపెట్టాలా, దానివల్ల నాకు ఎలా సంతోషం కలుగుతుంది. మీ పిల్లవాడు సంతోషంగా ఉంటే మీకు సంతోషంగా ఉంటుందా ఉండదా? యూ వాంట్ టు సీ మీ భార్య పిల్లలు అమ్మ నాన్న ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. దట్ విల్ మేక్ యూ ఆల్సో హ్యాపీ. అవునా కదా? మరి అమ్మ నాన్న పిల్లలు వీళ్ళు సంతోషంగా ఉంటే సంతోషంగా ఉంది. దేవుడిని సంతోషపెట్టి ఇంకెంత సంతోషం కలుగుతుంది. జస్ట్ ఇమాజిన్. వీళ్ళంతా మీలాంటి మామూలు వ్యక్తులు. వాళ్ళకి మీరు చీరలు కొనిచ్చి నగలు కొనిచ్చి మా ఆయన ఆ తర్వాత మళ్ళీ సమస్య మామూలే అయిపోయినా అక్కడికి డబ్బులు ఖర్చు అయిపోయినాయి. ఎందుకంటే ఆమెకి సుఖం దొరకలేదు, మీకు సుఖం దొరకలేదు. మూమెంటరీ అజ్ఞానం, తెలీదు. అంటే నిజంగా మీకేం కావాలో తెలిస్తే ఆమెకేం కావాలో కూడా తెలిసిపోతుంది. ఆమెకేం కావాలో తెలిసి మీకు కూడా అది కావాలని తెలుస్తుంది. అంటే మనకేం కావాలో తెలియదు. మనం అనుకుంటూ ఉంటాం ఇతరులుగా ఇది ఇస్తే నాట్ పాజిబుల్. ఆత్మకి నగలు ఇచ్చినట్లయితే ఏం చేసుకుంటారు? సంతోషంగా ఏదో మీకు మోజు ఉంటే పెట్టుకుని ఆ తర్వాత బరువుగా ఉంటాయి తీస్తూ ఉండాలి, పెట్టుకుంటూ ఉండాలి, జాగ్రత్త పడుతూ ఉండాలి. 3 లక్షల నగలు లేదా 10 గ్రాముల నగ అయితే 3 లక్షలు అంటే 10 గ్రాములు 3 లక్షల చాలా రోజులైంది. కొన్ని బంగారం 10 గ్రాములు అంటే 1,00,000, 2 లక్షలు. అంటే మనకి భయం, బయటికి పోతే ఎవడు చైన్ స్నాచింగ్ చేస్తాడు, ఎవడు దొంగిలిస్తాడు, అంత టెన్షన్. ఏం సుఖపడుతున్నారు మీరు బంగారం కొనుక్కుని? సో ఆల్ కన్ఫ్యూజన్. మనకి క్లారిటీ లేదు అసలు ఏంది లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలి. భగవద్గీతలో భగవంతుడు ఆనందానికి డబ్బులు అవసరం లేదు, దరిద్రం వదిలేదు. ఆనందానికి బంగారం అవసరం లేదు, ఆనందానికి ఎవరి దగ్గరికి పోవక్కర్లేదు. గొప్ప ఈక్వేషన్. ఆనందానికి ఎవరి దగ్గరికి పోవక్కర్లేదు. ఆమె దగ్గరికి పోతే అంటుంది, నువ్వు కారు తెస్తే కానీ నువ్వు నా దగ్గర రావడానికి లేదని. ఇది ఎక్కడ గొడవరా బాబు అనొచ్చు కదా. కండిషన్, నాకు ఇది తెచ్చిస్తే కానీ నువ్వు నా దగ్గర రావడానికి లేదు. ప్రాబ్లం. కానీ మీకు దానికి సొల్యూషన్ చేద్దాం. ఆనందానికి ఎవరి దగ్గరికి పోవక్కర్లేదు. ఫ్యాంటాస్టిక్. దరిద్రం లేదు, డబ్బులు అవసరం లేదు, బంగారం అవసరం లేదు, మనకి ఇంకోటి దగ్గరికి పోవక్కర్లేదు. సో అంటే మీరు దేవుడితో సంబంధాన్ని పెట్టుకుంటే మీ ఆనందం నిరంతరం ఉంటుంది. ఇక్కడ ఉండే ఆనందాలు కొద్ది సమయం తర్వాత విసుగు, తర్వాత వికటించడం. ఇక్కడ ఆనందాలు విసుగు వస్తుంది, వికటిస్తుంది. సో కాబట్టి భగవద్గీతను ఏమన్నారు? ఇట్ ఈజ్ లాస్ట్ బుక్. భగవద్గీతను అర్థం చేసుకుంటే ఇప్పుడు మీరంతా సంపాదించి తింటున్నారు అంతే కదా. నువ్వు ఉద్యోగాలు చేసుకున్నావు, నేను ఉద్యోగం చేస్తున్నాను, మాకు కూడా అన్నీ ఉన్నాయి. బలవంతంగా ఏ డబ్బులు దండుకునేది ఏం లేదు. ఇయర్ కూడా బలవంతంగా డబ్బులు దండుకుంటే ఇస్తారు. మీరు అంట రోజు మీరు మాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, మీరు బిల్డర్ రోజు 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందే. నేను అప్పుకున్నాను. మీకు బుద్ధి పుడితే ఇస్తారు, ఎంత ఇవ్వాలనుకుంటే ఇస్తారు. మీరు ఇవ్వకపోయినా కూడా మా జీవితం ఆగిపోయేది లేదు. అంటే మా జీవితాలు దేవుడు నడుపుతున్నాడు, మీ జీవితం కూడా దేవుడే నడుపుతున్నాడు. కానీ నేను కష్టపడి సంపాదిస్తున్నా కాబట్టి తింటున్నాను అనుకుంటున్నాను. మాకు ఆ భ్రమ తొలగింది. కష్టపడ్డాం కాదు, దేవుడిని సంతోషపెడితే ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటున్నాడు.
40 ఏళ్ళు అయిపోయింది. ఇక నేనైనా సందేహించాలండి. నా 40 ఏళ్ళ జీవితం గడిచిపోయింది దేవుడిని నమ్ముకుని. ఇంకా వచ్చే సంవత్సరం దాకా తిండి దేవుడు పెడతాడా పెట్టా డౌటే ఉంది. 40 ఏళ్ళు గడిచిపోతే గ్యారంటీ. అంటే 40 ఏళ్ళ నుంచి చూస్తుంటే దేవుడు ఏ విధంగా మన జీవితాలతో ఎలా ఆయన సంబంధం పెట్టుకున్నాడు డౌటే పోతుంది. మనం ఎంత భక్తి చేస్తామంటే, ఇతరులకి ఎంత భక్తిని ఇవ్వాలని ప్రయత్నం చేస్తామంటే, భగవంతుడు కూర్చోబెట్టి మీకు గౌరవంగా కూర్చోబెట్టి అన్నీ, ఎందుకంటే ఆయన చెప్పినట్టు బతుకుతున్నాం, ఆయన బాధ్యత తీసుకుంటాడు. మీరు ఆయన చెప్పినట్టు బతకటం లేదు. మాంసాహారం తింటారా? మాంసాహారం తింటారా? మీరు కేవలం పైకి భక్తుడు, కానీ భగవంతుడి నియమాలు పాటించేది లేదు. అంటే దాని అంటారు ఉత్తిగా బయటికి దండాలు పెడితే. కానీ భగవంతుడికి కావాల్సింది, నేనంటే నీకు నమ్మకం ఉంటే, నేనంటే నీకు భక్తి ఉంటే నేను చెప్పినట్టుగా బతుకు. మాంసాహారం ఎందుకు తింటున్నారు? తినకూడదని తెలుసా? తినకూడదని తెలుసా తెలీదా? బట్ అలవాటు అయితే పాడిపోయి చేస్తారు. బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఇది పాపము. భగవంతుడు, నేను భక్తుడిని అయితే భగవంతుడు సంతోషపడ్డు. ప్లస్ ఆ మూగజీవులు ఉసురు కొడుతుంది మీకు. ఒక్కొక్క మేకని తింటుంటే అది మీకు శాపనార్థాలు పెడుతుంది. వీడికి ఇదే గతి పడుతుంది ఒకరోజు. దాని బతుకు దాని మీ బతుకు మీది. మీకు తినడానికి దేవుడు ఇచ్చాడు కదా, బంగాళదుంపలు ఇచ్చాడు, కాకరకాయలు ఇచ్చాడు, దోసకాయలు ఇచ్చాడు, బీరకాయలు ఇచ్చాడు, కందిపప్పు ఇచ్చాడు, మినపప్పు ఇచ్చాడు. ఈరోజు మీరు ఇద్దరు ఇక్కడే తినండి దోశలు, ఇడ్లీ దోశ ఇక్కడ చాలా అయింది. దాంతోపాటు అక్కడ రకరకాల షాపులు ఉన్నాయి. మినీ బైపాస్లో ఎన్నో భయంకరమైన దుకాణాలు పెట్టారు. అక్కడ ఇడ్లీతో పాటు కూడా నాన్ వెజ్ తినాలంటే, దోశతో పాటు కూడా నాన్ వెజ్ తినాలంటే వాళ్ళ బతుకులు అంటే మరి వికృతంగా తయారవుతున్నారు. పెద్దంతా కూడా నాన్ వెజ్ కూరలు, వెరీ బ్యాడ్. అటువంటి వాళ్ళు ఏ రకంగా దిక్కుమాలిన జాబు తావడం, ఆ తర్వాత సంపాదించి డబ్బంతా డాక్టర్లు పెట్టుకోవడం, ఏమీ సుఖం లేదు. ఎందుకంటే మీరు భగవంతుడి నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఎక్కువ దూరం పోలేరు, మీరు పట్టుబడాల్సిందే. భగవంతుడు దయగలవాడు కాబట్టి కొద్దిగా బాగుపడవయ్యా, బాగుపడవయ్యా, బాగుపడవయ్యా మీరు పట్టించుకోకపోతే ఆయన బలవంతంగా బాగుపడాల్సి వస్తుంది. జ్ఞానంతో బాగుపడకపోతే బలవంతంగా దెబ్బలు తిని కష్టాలు పాలయ్యి రోగాలు వచ్చి మెల్లిగా మళ్ళా బ్యాక్ మళ్ళీ భగవద్గీత దగ్గరికి రావాలి. కానీ ఈరోజు మీకు చెబుతుంది, టైం అయిపోయింది, ఇంకో 3 నిమిషాలు. జ్ఞానం కలిగినా కూడా మనస్సు అదుపులో లేకపోతే ఏం చేయాలి? భగవన్నామం జపం చేయాలి. జ్ఞానం ఉంది కానీ మనస్సు ఏమి అదుపులోకి రావట్లా. భగవన్నామం అంటూ ఉంటే ఆ భగవన్నామంలో శక్తి వల్ల మన మనసు అదుపులోకి వస్తుంది. ఆ భగవన్నామంలో భగవంతుడికి ఉండేటువంటి శక్తి అంతా ఉంది కాబట్టి భగవంతుడితో ఉన్నట్టే ఉంటుంది. అంటే ఆనందంగా ఉంటారు. భగవంతుడితో ఉంటే ఆనందంగా ఉంటారు. భగవంతుడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఆయనతో పాటు మనం కూడా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాం. అంటే సింపుల్ ఫార్ములా. డబ్బులు చెప్పాం కదా, డబ్బులు అక్కర్లేదు, బంగారం అక్కర్లేదు, మనకి హోదాలు అక్కర్లేదు. మనకి కృష్ణనామం మీద మనకి నమ్మకం ఉందా? ఉందా మీకు భగవన్నామం మీద నమ్మకం? భగవన్నామం మీద నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంటే మరి ఏం చేయాలి? రోజు జపం చేయాలి. కనీసం దేవుడు 24 గంటలు ఇచ్చాడు. 24 గంటలు చేస్తే జనం అంతా ఈయనలాగా జనాలు మీకు మాలల మీద మాలలు వేసి కట్టలు డబ్బులు ఇచ్చిపోతారు. 24 గంటలు ఎవడైనా కూర్చొని జపం చేయగలిగితే ఓయమ్మ సామాన్యమైన విషయం అయింది. సిద్ధులు వచ్చి పడతాయి. సిద్ధులు
మనం అంత ఎదిగినటువంటి వాళ్ళం కాబట్టి నమ్మకం ఉందంటారు. ఎంత సమయం కేటాయిస్తున్నారు? రోజు ½ గంట చేస్తున్నారు. ఏ మంత్రం చేస్తున్నారు? మళ్ళీ జారిపోయినది. నాకు తెలిసిన పద్ధతులు అంటే కృష్ణుడి గీతలో చెప్పినట్టు కాదు. కాబట్టి మీరు అంత తప్పే చేస్తున్నారు కదా. మీకు కేవలం నమ్మకం ఉందంతే, కానీ ఎలా చేయాలా ఏం చేయాలో తెలియదు. అప్పుడంతా వేస్ట్ కదా. మీరు పూజించాలని కృష్ణుని అనుకోండి, మీరు 100 మంది దేవుడిని పూజిస్తే దేవుడికి మీరు 100 ఇవ్వాలా, కానీ మీరు 100 దేవుడిని పూజిస్తే దేవుడి దగ్గర ఒకటైపోతుంది. ఎందుకంటే కృష్ణుడు ఒకడు. మనకి అయ్యప్ప స్వామి కూడా ఉన్నాడు, మనకి వెంకయ్య స్వామి కూడా ఉన్నాడు, మనకి సాయిబాబా కూడా ఉన్నాడు, మనకి వినాయకుడు కూడా ఉన్నాడు. ఉన్నది ఒకటే దేవుడు. కానీ మాకు తెలిసినట్టుగా మీ పద్ధతులు పోతున్నాడు. మీ పద్ధతులు పోతే లాభం ఏంది? దేవుడు అంటే నమ్మకుంటే దేవుడు చెప్పిన పద్ధతులు పోవాలి. అప్పుడు తమాషా చూడండి ఏమవుతుంది, అప్పుడు చమత్కారం చూడండి ఏమవుతుంది. ఈరోజు మీకు నేనా మీకోసమే ఈరోజు టైంకి వచ్చాను. దేవుడు అని పిలుచుకున్నట్టున్నాడు మిమ్మల్ని. నా భక్తుడు ఒకడు అమాయకుడు అజ్ఞానుడు వస్తాడు. అజ్ఞానంలో ఉండి నా భక్తుడు వస్తాడు, అమాయకుడు నా భక్తుడు వస్తాడు. కొద్దిగా ఆయనకి 4 విషయాలు చెప్పా, ఆయన సరైనటువంటి భక్తుడు అవుతాడు. మీరు ఇప్పుడు మీ పద్ధతిలో భక్తుడు, దేవుడి పద్ధతిలో యూఆర్ రిజెక్టెడ్. భక్తుడు కాదు, ఎందుకంటే ఆయన చెప్పినట్టు బతకటంలా. భక్తుడు అంటే ఆయన చెప్పిన పద్ధతులు బతికితే సరే, ఆయన చెప్పినట్టు బతుకుతున్నా కాబట్టి నన్ను భక్తుడు అనాల్సిందే. మీరు అన్నారు, మీరు వాడితో నాకు తెలిసినట్టుగా చేస్తున్నాను. కంప్లీట్లీ వేస్ట్. ఈ నేల దాకా మీరు చేస్తున్నంత కూడా వేస్ట్ అయిపోయింది. నేను మీ పద్ధతులు చేస్తాను, ఆయన పద్ధతులు ఎప్పుడు చేయలేదు. అది మాంసం తింటున్నారు. అన్ని భయంకరమైనటువంటి నేరం మాంసం తినడం. దాన్ని మించినటువంటి అన్నిటికంటే ఘోరమైన పాపం ఏంటి? అబద్ధం చెప్పడమా? ఇంకోళ్ళ సొమ్ము కాజేయడమా? మనం రకరకాల పాప పనులు ఉన్నాయి. అన్నిటికంటే ఇంకొకటి జీవితాన్ని మనం సమాప్తం చేయడం. మీరు నా దగ్గర డబ్బులు దొంగిలించిపోతారు, కానీ నేను బతుకున్నా నువ్వు నెత్తికి పట్టుకోవచ్చు. లేదా నేను బతుకున్నా మళ్ళీ సంపాదించుకుంటా మీరు రాకపోతే నన్నే ఫినిష్ చేసేస్తే, అంటే నా స్వాతంత్రాన్ని భగవంతుడు నాకు ఇచ్చిన జీవితాన్ని మీరు నాశనం చేస్తున్నారు. ఎవడిచ్చాడు మీకు అధికారం? మీరు ఎవరు నన్ను పుట్టించారా? అంతే కదా. మీరు పుట్టించినా కూడా వాళ్ళని నాశనం చేసి మీ పిల్లాడిని పుట్టిస్తారు. వాడు మంచాడు కాదు, అందుకని చంపేస్తారా? ఒప్పుకుంటుంది సమాజం, ఒప్పుకుంటుంది. అది చట్టం నా పిల్లాడు సార్ వాడు చంపుతాను సార్ అంటే చట్టం ఒప్పుకుంటుంది. అది చెప్పండి, నా పిల్లాడు సార్ నేను పుట్టించాను నేను చంపుతామని చట్టం ఒప్పుకోదు. పుట్టించేదాకా నీకు అధికారం. పుట్టించిన తర్వాత వాడికి అన్ని హక్కులు వచ్చేస్తాయి. మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయో బతకడానికి, వాడికి కూడా అన్ని హక్కులు. మీరు అనడానికి లేదు. అంటే ఒకటి వచ్చి మీరు పుట్టించలేదు, ఈ గొర్రెల్ని మేకల్ని మీరు పుట్టించలే. అంటే మీరు అధికారం, మీరు పుట్టించినా కూడా వాటికి కూడా బతికే అధికారం ఉంది. పుట్టించిన తర్వాత వాటికి కూడా అధికారం. అంటే మీరు సింపుల్. ఇప్పుడు చెప్పాను నేను, మీరు ఈ భగవన్నామం అంటూ ఉంటే మీరు ఎంతసేపు అన్నా కూడా మీకు విసుగురాదు. ఎంత అంటూ ఉంటే మీకు దీనిలో సుఖం ఉందనేది మీకు అనుభవానికి వస్తుంది. అయితే అయిపోయింది, టెన్షన్ లేదు. మన పని చేయడం ఆ దేవుడు చూసుకుంటాడు. పని చేయాలి, ఆయన చూసుకుంటాడు. నేను మాత్రం భగవన్నామాన్ని జపం చేస్తూ ఉండాలి రోజు. దానివల్ల దేవుడు ఎలా నా జీవితాన్ని నడుపుతాడో నేను చూసుకోవాలి. కష్టం ఏమన్నా? నేను ఎంత కష్టపడుతున్నాను. నేను చెప్పా భగవన్నామం జపం చేయండి సార్, అంతా ఆయన చూసుకుంటాడు. అంతా ఆయన మిమ్మల్ని సరి చేస్తాడు, చూసుకుంటాడు. మీకు ఆనందం కలుగుతుంది. ఇంకేం కావాలి చెప్పండి? మీరు సరిగ్గా మీరు నిజాయితీ మనిషిగా తయారవుతారు. ఒకటి, మీకు ఏమైనా లోటుపాట్లు ఉంటే దాన్ని ఏర్పాటు చేస్తాడు. తర్వాత మీరు ఆ భగవన్నామంలో మీకు ఆనందంగా ఉంది. ఇంకేం కావాలి? అప్పుడు మీరు దేవుడి దగ్గరికి ఏమంటారు? మా జీవితం ఇదే విధంగా స్వామి మీ నామం నుంచి మీరు జారిపోకుండా కాపాడండి. అంతే కదా. సరే, నామంలో మీ జీవితం మార్పు కనిపిస్తే
మీరు దేవుని ఒకటే అడుగుతారు, డబ్బులు ఏమి నేను అడగను సార్, బస్ మీ నామాన్ని నేను నిర్లక్ష్యం చేయకుండా చూడండి. దేవుడి మీతో ఉంటే ఇక మీరు ఆలోచించాల్సింది. జపం చేస్తున్నంత వరకు, నామం మీరు స్మరిస్తున్నంత వరకు దేవుడు మీ వెనకాల రావాల్సి ఉంటుంది. ఆయన వస్తుంటే ఇంక మీరు చూసుకోవాల్సింది. అంటే చిన్న పిల్లాడు ఉంటాడు, అమ్మ ఏళ్ళు పట్టుకుంటాడు, బస్ మిగతా అమ్మ చూసుకుంటాడు. ఇది ఇక్కడ చేసే పని. మీకు వచ్చిన పుస్తకం ఇస్తాం, మీరు అంటారు చదివిన తర్వాత, ఇది మేమంతా కూడా చదివాం కాబట్టి చిన్న పుస్తకం ఇస్తాం మీకు. మీరు చదివితే నిజంగా దేవుడని నమ్మకం ఉంది. కానీ మీరే అన్నారు, నాకు తెలిసిన విధంగా చేస్తున్నాక అసలు ఏంది కరెక్ట్ అని నాకు తెలియదు. ఆ పుస్తకం చదివితే మీకు తెలిసిపోతుంది. మీరు అంటారు, నేను జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి పుస్తకాన్ని నేను ఎప్పుడు చదవలేదు సార్, ఇంత స్పష్టంగా ఉండేది. నాకు ఉండేటువంటి సందేహాలన్నీ ఎగరగొట్టి పారేసి ఇది చేయకపోతే నా బతుకు వేస్తున్నాయి. మీకు ఆ మీరు కన్విన్స్ అయితే అంతకంటే ఏం కావాలి. మీకు ఇంకా డౌట్లు లేవు. మీ తర్వాత మీకు ఆ మనోబలం లేకపోయినా కూడా అది కూడా ఎలా కలుగుతుందో తెలుస్తుంది. భయపడాల్సింది బట్ వచ్చి నమ్మకం కలిగింది. రెండోది మనం పనికిరాము, కానీ ఇది చేస్తూ ఉంటే బాగుపడతావా, ఇంకేం కావాలి, పని అయిపోయింది. ఇంక ఫుల్ స్పీడ్ అంటారుగా, మనం ఇంకా మంచి స్పీడ్ పట్టుకుంటాం జీవితంలో. అందుకే గివ్ హిమ్, టైం అయిపోయింది. గివ్ హిమ్ ఆత్మ సాక్షాత్కార శాస్త్రం మీ దగ్గర ఉన్నాయి కదా, చేస్తున్నారా? ఎన్ని వాళ్ళు 4 ఎదగాలి కదా. 10 ఏళ్ళ నుంచి 10,000 జీతం అయితే ఏమైనా బోనస్లు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు చేస్తాను తెలుసా. ఎందుకు చేయడం? మాకు చేయాలి కదా. 16 మాల్లో అటు ఎదుగుబాట్లేదు, ఇటు ఎదుగుబాట్లేదు. ఇటు పోతా ఉంటే అవి కూడా వెనకాల వస్తాయి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ. దానిలో భగవద్గీతలో ఉండే టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి.